లిక్కర్ కేసులో 2, 3 కీలకమైనటువంటి పరిణామాలు. ఒకటి, పైలా దిలీప్ ఎవరైతే ఆల్రెడీ అతనికి బెయిల్ వచ్చేసింది. ఆ బెయిల్ తర్వాతన తన వ్యక్తిగత ఆస్తులు కొన్ని అమ్ముకుంటున్నాడు. వాస్తవంగా తనకు సంబంధించిన ఆస్తులు. అవి సీజ్ అయిన ఆస్తులు కాదు. కానీ అతను దాని ద్వారా కేసును ప్రభావితం చేస్తున్నాడు. తనకి సంబంధించినటువంటి లిక్కర్ వ్యవహారాల తర్వాతనే సంపాదించుకున్న ఆస్తుల్ని అమ్ముకుంటున్నాడంటే అది నా పర్సనల్ ఆస్తులు, దాన్ని అమ్ముకోవడానికి ప్రాబ్లం ఏంటి అనేటటువంటి వాదన చేస్తూ వచ్చినటువంటి దిలీప్ని కేసు ప్రభావితం చేయకుండా చూసుకోమని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించింది. తద్వారా అయితే అలాగని బెయిల్ ఏమి ఆయనకి ఇచ్చిన బెయిల్, మొట్టమొదటి ఇచ్చింది బెయిల్ తనకే, అదేమీ రిజెక్ట్ చేయలేదు. రెండవది, ఎవరైతే అక్కడ మిథున్ రెడ్డి నిన్ననే రాజమండ్రి జైలుకి వెళ్ళి లొంగిపోతే తనతో పాటుగా ఇక్కడ చెవిరెడ్డి వీళ్ళందరినీ కూడా కోర్టుకు తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఇది రిమాండ్ ముగిసినటువంటి సందర్భంలో మళ్ళీ 18వ తారీఖు దాకా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి.